ఎండాకాలం మన దాహార్తిని తీర్చడానికి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి కూడా ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం చెరకు రసం. చెరకు గురించి చెప్పాల్సి వస్తే సమ్మర్ సమస్యలకు పిడిబాకు అని చెప్పొచ్చు. ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చెరుకు రసం తాలూకు అద్భుతమైన ఆహార విలువలు, ఔషధ రహస్యాలు. వీటిని మనం తెలుసుకుందాం. చెరుకు గురించి చెప్పాల్సి వస్తే ఇది అందరికీ నచ్చేటటువంటి అద్భుతమైన పానీయం. దీని రుచి చాలా అమోఘంగా ఉంటుంది, అమృతంలాగా ఉంటుందని చెప్పొచ్చు. దీని రసాన్ని తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఎక్కువ మోతాదులో మెగ్నీషియం ఉంటుంది, ఐరన్, పొటాషియం ఇవి కూడా ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడతాయి. ఒకవేళ ముఖం పైన మీకు మచ్చలు తయారవుతూ ఉన్నా, అలాగే ప్రోజీరా అంటే ముడతలు తయారవుతూ ఉన్నా, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. చెరుకులో ఉండేటటువంటి గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఈ మచ్చల మీద, ముడతల మీద పనిచేస్తుంది, వ్యతిరేకంగా పనిచేసి వాటిని తగ్గిస్తుంది. మరొక మాటలో చెప్పాలంటే చర్మానికి చక్కని నిగారింపునిస్తుంది. అంటే ప్లేన్ పంచదార నీళ్ళకి, చెరుకు రసానికి ఇది తేడా. ఇక వేసవి స్టార్టింగ్లో ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆయుర్వేదం దీన్ని యమదంష్టలు అంటుంది, అంటే 2 సీజన్స్ మధ్య ఉండేటటువంటి సంధికాలం. ఇలాంటి ఈ మార్పులతోటి జలుబులు, జ్వరాలు ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చెరుకు రసాన్ని మీరు తీసుకుంటూ ఉంటే, చెరుకు రసంలో ఉండే యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే వైటమిన్ సి న్యాచురల్ ఫామ్లో ఉంటుంది, కాబట్టి ఇమ్యూనిటీని ఇది పెంచుతుంది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీంట్లో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు అనేక రకాలుగా ఉపయోగపడతాయి, కానీ ప్రత్యేకంగా కిడ్నీల్ని సంరక్షిస్తాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఎండాకాలం కిడ్నీలో రాళ్ళు తయారవుతూ ఉంటాయి కదా. ఇలాంటప్పుడు రోజువారీగా చెరుకు రసం తీసుకుంటూ ఉంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఇది ప్రివెంటివ్గా పనిచేస్తుంది, క్యూరేటివ్గా కూడా పనిచేస్తుంది. ఇక అతి ముఖ్యమైన సమస్య యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. కొంతమందికి స్పెసిఫిక్గా, కొంతమందికి నాన్ స్పెసిఫిక్గా యూటీఐలు అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఫ్రెష్గా స్క్వీజ్ చేసినటువంటి చెరుకు రసాన్ని తాగితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ని దరిచేరనీయదు. ఇక దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి శరీరంలో ఎక్కడ నొప్పులున్నా ఇది తగ్గిస్తుంది. ఇక దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మరొక సౌలభ్యం, నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. మీరు గమనించారో లేదో, మామూలు స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా దంతాల ఎనామిల్ని దెబ్బతీస్తాయి, నోటి దుర్వాసన సమస్యను ఎక్కువ చేస్తాయి. కానీ చెరుకు రసం దీనికి విరుద్ధం, ఎందుకంటే దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది లాలాజల గ్రంథిని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో లాలాజలం సహజంగా స్రవించి సహజంగా ఆ నోటి దుర్వాసనని దూరం చేస్తుంది. అలాగే దీనివల్ల దంతాలు కూడా దృఢంగా మారతాయి. ఇంకొకటి, ముఖం పైన ముటిమలు తయారవుతూ ఉంటాయి కదా, ఇలాంటి వాటికి కూడా ఇది శరీరంలో హీట్ని తగ్గించడం ద్వారా ఈ ముఠాన్ని తగ్గిస్తుంది. అలాగే దీంట్లో ఉండే ఐరన్ కంటెంట్ జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. అంటే దీంతో జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే చెరుకు రసంలో కాల్షియం ఉంటుంది. కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలకి ఇది బలాన్ని ఇస్తుంది. పెరిగే పిల్లలకి చెరుకు రసాన్ని ఇస్తే చాలా ఆరోగ్యంగా పెరుగుతారు. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా నాణానికి రెండో వైపు ఉన్నట్టుగా చెరుకు రసాన్ని వారానికి 2 లేదా 3 సార్లకి మించి తీసుకోకూడదు. తీసుకుంటే ఏం కాదు, కానీ ఒకవేళ ప్రీ డయాబెటీస్లో ఉన్నా అప్పుడు ఇబ్బంది వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వేసవిలో చెరుకు రసాన్ని తాగితే వేసవి సమస్యలు వీటన్నిటికీ మీరు పరిష్కారం చెప్పొచ్చు చెరుకు రసంతో. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి.
శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.